గులాబీలంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి? అందులోనూ ఇంత గుత్తులు గుత్తులుగా గులాబీలు మన పెరట్లో పూస్తుంటే ఎవరు మాత్రం వద్దనుకోగలం? ఇలాంటి ప్లాంట్ని నేను కూడా తీసుకున్నానండి. ఈ ప్లాంట్ ఎక్కడ దొరికింది, దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలు పూర్తిగా తెలియాలంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. వెల్కమ్ టు షేరింగ్ థాట్స్. నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఒక మంచి మొక్కతోటి మీ ముందుకు వచ్చేసానమాట. అదేంటే ఆర్కిడ్ రోజ్. ఈ ప్లాంట్ గురించి పూర్తి డీటెయిల్స్, అలాగే ఈ ప్లాంట్ని నేను ఎక్కడ తీసుకున్నాను, మీ అందరికీ కావాలంటే ఈ ప్లాంట్ ఎక్కడ దొరుకుతుంది అన్న వివరాలు ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. చాలా మంచి ప్లాంట్ అండి. కొత్త ప్లాంట్ అని చెప్పను కానీ చాలా మంచి ప్లాంట్. ఎందుకు దీన్ని ఇంత నొక్కి మంచి ప్లాంట్ అని నేను చెప్తున్నానంటే, అసలు దీనికి గుత్తులు గుత్తులుగా రోజెస్ అయితే వచ్చేస్తాయండి. ఇది గుత్తి గులాబీ అని చాలామంది అనుకుంటున్నారు, కానీ దీన్ని గుత్తి గులాబీ అని అనరండి. ఇది ఆర్కిడ్ రోజ్ అనమాట. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఆర్కిడ్స్కి జనరల్గా ప్రతి స్టెమ్ కూడా భూమిలోంచి వచ్చి అక్కడి నుంచి మనకి బంచెస్ బంచెస్ కింద ఫ్లవర్స్ అయితే వస్తాయి. అలాగే దీనికి కూడా ఎప్పటికప్పుడు కొత్తగా భూమిలోంచి ఒక స్టెమ్ అయితే వస్తుందండి. దాని నుంచి మనకి చాలా గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అయితే వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఎంత హెవీగా బ్లూమ్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, ఒక్క బంచ్ వచ్చింది, దానికి ఎన్ని గుత్తులు ఉన్నాయో ఒకసారి మీరే చూడండి. ఈ ప్లాంట్ని నేను ఎక్కడ తీసుకున్నానంటే, మన బృందావన్ గార్డెన్స్లో నేను ఈ ప్లాంట్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మనకి హైదరాబాద్లో జరిగే నర్సరీ మేళాలో 42-43 స్టాల్స్లో మనకి బృందావన్ గార్డెన్స్ వాళ్ళు ఈ నర్సరీ మేళాలో ఎగ్జిబిట్ స్టాల్ వేశారనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఒకసారి స్టాల్ని విజిట్ చేసి అక్కడ ఈ ప్లాంట్ తప్పకుండా తీసుకోవాలండి. ఎందుకంటే మంచి ప్లాంట్ అనమాట. కాస్ట్ చూసుకుంటే మనకి జనరల్గా దొరికే గులాబీల కంటే కూడా ఇది కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. దీనికి కొమ్మ అయిపోయిన తర్వాత దాన్ని కట్ చేయవలసిన అవసరం కూడా ఉండదనమాట. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇది భూమిలోంచి కొత్త కొమ్మనైతే తీసుకొచ్చి మనకి బంచెస్ బంచెస్ కింద ఫ్లవర్స్ని అయితే ఇస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆర్కిడ్ రోజ్ నేను తీసుకొచ్చి అప్పుడే 6 మంత్స్ అయిపోయింది. వాళ్ళు ఏ పాట్లో అయితే నాకు ఇచ్చారో నేను అదే పాట్లో ఇప్పటి వరకు అలాగే ఉంచాను. అయినా సరే మనకి బంచెస్ బంచెస్గా ఫ్లవర్స్ అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి. నేను వీడియోస్ చేయడం మానేసి అప్పుడే 6 మంత్స్ అయిపోతుంది కదండి. చాలా రేర్గా చేస్తున్నాను, బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే వీడియోస్ చేస్తున్నాను. అందుకనే ఇప్పటి వరకు నేను మీకు ఈ ప్లాంట్ని అయితే చూపించలేదనమాట. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఒక బంచ్ వచ్చిందనుకోండి, ఆ బంచ్ నుంచి సైడ్ నుంచి చిన్న చిన్న బ్రాంచెస్ కింద వస్తాయి. దానికి మొత్తం గుత్తులు గుత్తులుగా గులాబీలు అయితే మనకి చాలా హెవీగా వస్తూ ఉంటాయండి. చాలా అందంగా ఉంది కదా. ఈ ప్లాంట్ని నేను బృందావన్ గార్డెన్స్లో తీసుకున్నానండి. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక ఇక్కడ మచ్చిపూరి అంటే భీమవరం పరిసర ప్రాంతాల్లో వాళ్ళైతే కనుక మన మచ్చిపూరి గ్రామాన్ని విజిట్ చేసి అక్కడ ఈ ప్లాంట్ని తీసుకోవచ్చు. అలాగే వీళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న నర్సరీ మేళాలో ఏ బ్లాక్లో 42-43 స్టాల్స్లో నర్సరీ మేళాలో వీళ్ళు స్టాల్ వేశారనమాట. చాలా రేర్ వెరైటీస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. మీకు యాగ్లోనిమాస్లో కావాలంటే యాగ్లోనిమాస్లో ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నమాట. అలాగే స్నేక్ ప్లాంట్స్లో వెరైటీసు, ఇంకా మనకి ఎలకేషియా వెరైటీసు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఒకసారి స్టాల్ని విజిట్ చేసి తప్పకుండా మీకు కావాల్సిన ప్లాంట్స్ని మీరు పర్చేస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ స్టాల్లో నేను కూడా ఉంటానండి. ఒక 2-3 డేస్ నేను కూడా అక్కడ ఉండి నేను చూసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నా సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చారు, కానీ నేను వాళ్ళని డైరెక్ట్గా వీడియోలో నేను వీడియో తీసుకోలేదు, ఫోటో తీసుకోలేదు, అవన్నీ మిస్ అయిపోయానమాట. ఈసారి తప్పకుండా వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యి ఇంకా కొత్త ప్లాంట్స్ని గురించి పరిచయం చేయడం కోసం నేను ట్రై చేస్తాను. తప్పకుండా ఇప్పుడు జరిగే నర్సరీ మేళాలో నేను తప్పకుండా ఉంటానండి. తప్పకుండా రండి. ఎందుకంటే మనకి దీనికి ప్రూనింగ్ అన్నది చాలా రేర్గా చేయాలండి. అవసరమే లేదనమాట. మనకి ఈ బ్రాంచ్ అయిపోయింది, ఈ బ్రాంచ్లో వచ్చే మొగ్గలన్నీ కూడా ఫ్లవర్స్ కింద అయిపోయినాయి అనుకోండి, ఇంకా మనకి ఆ బ్రాంచ్ ఎండిపోతుంది అనమాట. దాన్ని మనం ఈజీగా చేతితోటైనా సరే ఈ విధంగా తీసి పాడేయచ్చు. అంత ఈజీగా మనకి దీన్ని ప్రూనింగ్ అంటూ ఉంటుంది.
ఎందుకంటే మనకి ఈ బ్రాంచ్ ఎండిపోయింది కదా, మొక్క పాడైపోతుందేమో అన్న సమస్య ఉండదండి. మీరు రెగ్యులర్‌గా వాటర్ ఇచ్చినట్లయితే గనక మనకి భూమిలోంచి వచ్చే ఒక కొత్త బ్రాంచ్ మనకి ఫ్లవర్స్ తోటి వెల్కమ్ చెప్పేస్తుంది. అంత మంచి ప్లాంట్ అనమాట. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే చూస్తున్నారు కదా! మనకి కింద నుంచి ఒక బ్రాంచ్ వచ్చిందండి. ఆ బ్రాంచ్‌కి ఇవన్నీ కూడా సబ్ బ్రాంచెస్ అనమాట. చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా సబ్ బ్రాంచెస్ అనమాట. వాటికి దేనికి దానికి మళ్ళీ బంచెస్ కింద రోజెస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా చూసారు కదా! ఇప్పుడు దీన్ని చూడండి. ఇక్కడ ఎన్ని ఎన్ని బడ్స్ ఉన్నాయో చూసారు కదా! ఇవన్నీ కూడా బడ్సే. ఇవన్నీ కూడా నేను బాగా బ్లూమ్స్ వచ్చిన తర్వాత వీడియో చేద్దామని అనుకున్నానండి. కానీ మీ అందరి ఈ అవకాశాన్ని మిస్ అయిపోకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతోటి నేను ఈరోజు ఈ వీడియో చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు జరిగే గ్రాండ్ నర్సరీ మేళాలో ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. వీటితో పాటు చాలా రేర్ వెరైటీస్ అన్నీ కూడా అక్కడ మనకి బృందావన్ గార్డెన్స్ వాళ్ళు స్టాల్ వేస్తున్నారండి. మనకి ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు జరిగే గ్రాండ్ నర్సరీ మేళాలో ఏ బ్లాక్‌లో 40-43 స్టాల్స్‌లో మన బృందావన్ గార్డెన్స్ వాళ్ళతో పాటు నేను కూడా అక్కడ ఉంటానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ మొక్కల గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి మమ్మల్ని మీట్ అవ్వచ్చు. అలాగే మీకు కావాల్సిన ప్లాంట్స్‌ని మీరు తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం చాలా కొత్త కొత్త వెరైటీస్‌ని అన్నిటిని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం కోసం నేను షేరింగ్ థాట్స్ ఛానల్‌ని స్టార్ట్ చేశాను. నేను షేరింగ్ థాట్స్ ఛానల్‌ని స్టార్ట్ చేసి ఈ కొత్త ప్లాంట్స్‌ని పరిచయం చేయడం మొదలుపెట్టిన తర్వాత మా బృందావన్ గార్డెన్స్ వాళ్ళు నాకు చాలా కొత్త కొత్త రకాల ప్లాంట్స్ అన్నీ కూడా ఇచ్చారండి. మీకు ఇంట్రడ్యూస్ చేయమని చెప్పేసి నాకు ఈ షేరింగ్ థాట్స్ ఛానల్‌లో ఇంట్రడ్యూస్ చేస్తాను కదా! అందుకని వాళ్ళు నాకు కొత్త కొత్త ప్లాంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తున్నారనమాట. ఈ ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను ఒక 2 డేస్‌లో మళ్ళీ మీకు ఒక కొత్త ప్లాంట్‌ని పరిచయం చేస్తాను. చాలా రేర్ వెరైటీ అనమాట. చాలా ఈజీగా మనం దాన్ని సర్వైవ్ చేసుకోవచ్చు. అటువంటి ఒక కొత్త ప్లాంట్‌ని ఒక 2 డేస్‌లో నేను మీ ముందు ఉంచుతానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆర్కిడ్ రోజ్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. అంత మంచి ప్లాంట్ అనమాట. చాలామంది రోజెస్ పెంచాలంటే భయపడుతూ ఉంటారు కదా! అసలు ఈ ఆర్కిడ్ రోజ్ గురించైతే అటువంటి భయమేమి అక్కర్లేదనమాట. దీనికి మనం వేయవలసిన మెన్యూస్ అంటూ ఏమీ స్పెషల్‌గా ఉండవు. మీకు ఒకవేళ దీనికి ఏమన్నా బలం తగ్గిపోతుంది అని అనుకున్నప్పుడు మళ్ళీ కొత్తగా ఒక గుప్పుడు మట్టిని మీరు ఈ కుండీలో యాడ్ చేసుకోండి. అలాగే ఆ మట్టితో పాటు రాత్రి ఒక స్పూను కాఫీ పొడిని ఒక 5 లీటర్స్ వాటర్‌లో సోక్ చేసి దాన్ని మీ దగ్గరున్న రోజ్ ప్లాంట్స్ గనక ఇచ్చినట్లయితే గనక మనం ఈజీగా రోజ్ ప్లాంట్స్ అన్నిటిని కూడా సర్వైవ్ చేసుకోవచ్చు. అలాగే కలరింగ్, బ్లూమింగ్ 2 కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. అటువంటి ఒక మంచి ప్లాంట్ అండి. ఈ ప్లాంట్‌ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఈ ఈ అవకాశం మీకు ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు మనకి నర్సరీ మేళాలో చాలా ఈజీగా అందుబాటులో ఉంటాయండి. మీరు నర్సరీలన్నీ తిరగక్కర్లేదు. మీరు ఒక బృందావన్ గార్డెన్స్‌కి వచ్చారంటే మీకు అక్కడ చాలా రేర్ వెరైటీస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. తప్పకుండా బృందావన్ గార్డెన్స్‌ని విజిట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి.